తాజాగా ఎన్నికలు ముగిశాయి. మరొక వారం 10 రోజుల్లో ఫలితాలు కూడా రాబోతున్నాయి. అయితే ఏ పార్టీ గెలవబోతుంది, అసలు ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనే ఆతృత అయితే అందరిలో ఉంటుంది. దీనికి సంబంధించి ఏపీ కనెక్ట్ అనే ఒక పేరుతో అయితే ఫలితాలు అంటే ఎన్నికల తరువాత జరిగినటువంటి వేవ్ ఎలా ఉందనే దాని గురించి అంచనా వేస్తూ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ 2024 ఫైనల్ స్టడీ రిపోర్ట్ అని చెప్పి ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే దాని మీద ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏ పార్టీకి ఎన్ని వస్తాయనే చివరిలో చూద్దాం. ముఖ్యంగా ముందుగా శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 8 ఉంటే 7 కూటమి, 1 వైసీపీ అయితే గెలుచుకుంటుంది. అది ఇచ్చాపురం అలయన్స్, పలాస అలయన్స్, టెక్కల అలయన్స్, పాతపట్నం అలయన్స్, శ్రీకాకుళం అలయన్స్, ఆముదాల వలస అలయన్స్, నరసరావుపేట అలయన్స్, హెచ్చర్ల మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది. ఇది గెలుచుకునే సీటు ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ఇక పార్వతీపురం మాన్యంనగర మనం 4 సీట్లు ఉంటే 2 ఏమో కూటమి గెలుచుకుంటుంది, 2 వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది అని చెప్తున్నారు. పార్వతీపురం వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే పాలకొండ అలయన్స్ గెలుచుకుంటుంది, కుప్పం వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే సాలూరు అలయన్స్ గెలుచుకుంటుందని చెప్పి ఇక్కడ సర్వేలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక విజయనగరం మొత్తం 7 సీట్లు ఉంటే మొత్తం కూడా కూటమి వన్ సైడ్గా గెలుచుకోబోతున్నట్టుగా చెప్తున్నారు. వాటిని కనుక పరిశీలిస్తే రాజ్యాం అలయన్స్, బొబ్బిలి అలయన్స్, చీపురుపల్లి అలయన్స్, గజపతి నగరం అలయన్స్, నెల్లిమర్ల అలయన్స్, విజయనగరం అలయన్స్, శృంగవరపు కోట కూడా అలయన్స్. అంటే గతంలో శృంగవరపు కోట వైసీపీకి ఎడ్జ్గా ఉండేది, బట్ అది కూడా అలయన్స్ గెలుచుకుంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇక విశాఖపట్నం మొత్తం 7గా ఉంటే ఇక్కడ మొత్తం కూడా క్లీన్ స్విప్ కూటమని చెప్పుకోవచ్చు. భీమిలి అలయన్స్, విశాఖపట్నం ఈస్ట్ అలయన్స్, విశాఖపట్నం వెస్ట్ అలయన్స్, అలాగే విశాఖ నార్త్ అలయన్స్, విశాఖ సౌత్ కూడా అలయన్స్, గాజువాక అలయన్స్, పెందుర్తి అలయన్స్. సో మొత్తం కూడా కూటమి అయితే కైవసం చేసుకోబోతున్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. ఇక అల్లూరు సీతారామరాజు జిల్లా సంబంధించి 3 సీట్లు ఉంటే 1 కూటమి గెలుచుకుంటే 2 వైఎస్ఆర్సీపీకి చెప్తున్నారు. ఇది అరకు వ్యాలీ వైఎస్ఆర్సీపీ, పాడేరు అలయన్స్ గెలుచుకుంటుంది, మళ్ళీ రంపచోడవరం వైఎస్ఆర్సీపీ అన్నట్టుగా చెప్తున్నారు. ఇక అనకాపల్లి 6 ఉంటే 6 కూటమి వన్ సైడ్ క్లీన్ స్విప్ అని చెప్తున్నారు. చోడవరం అలయన్స్, మడుగుల అలయన్స్, అనకాపల్లి అలయన్స్, ఎలమంచిలి అలయన్స్, పాయకరావుపేట అలయన్స్, నర్సీపట్నం కూడా అలయన్స్ మొత్తం గెలుచుకోబోతుంది. ఇక కాకినాడ 7 ఉంటే 7 కూటమి కైవసం చేసుకోబోతున్నట్టు వీళ్ళు చెప్తున్నారు. తుని అలయన్స్, ప్రతిపాడి అలయన్స్, పిఠాపురం అలయన్స్, పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్, కాకినాడ రూరల్ అలయన్స్, పెద్దాపురం అలయన్స్, కాకినాడ సిటీ అలయన్స్, జగ్గంపేట. సో ఈ మొత్తం కూడా క్లీన్ స్విప్ చేయబోతున్నారు. ఈస్ట్ గోదావరి 7 తీసుకుంటే అందులో అనపర్తి అలయన్స్, రాజానగరం అలయన్స్, రాజమహేంద్రవరం సిటీ అలయన్స్, అలాగే రూరల్ కూడా అలయన్స్, కొవ్వూరు అలయన్స్, నిడదవోలు అలయన్స్, గోపాలపురం అలయన్స్ ఈ మొత్తం కూడా గెలుచుకోబోతున్నారు. గోపాలపురం అంటే ప్రస్తుత హోంమంత్రిగా ఉన్నటువంటి తానేటి వనిత పోటీ చేస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ అది. సో కోనసీమ 7 తీసుకుంటే 7 అలయన్స్ అని చెప్తున్నారు. రంపచోడవరం అలయన్స్, ముమ్మిడివరం అలయన్స్, అమలాపురం అలయన్స్, రాజోలు అలయన్స్, పి గన్నవరం జనసేన పోటీ చేస్తుంది, అక్కడ అలయన్స్, కొత్తపేట అలయన్స్, మండపేట అలయన్స్. సో ఈ మొత్తం కూడా అలయన్స్ గెలుచుకోబోతుంది. వెస్ట్ గోదావరి 7 వన్ సైడ్ అన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ ఆచంట అలయన్స్, పాలకొల్లు అలయన్స్, నరసాపురం అలయన్స్, భీమవరం అలయన్స్, ఉండి అలయన్స్, తణుకు అలయన్స్, అలాగే తాడేపల్లిగూడెం అలయన్స్గా చెప్తున్నారు. ఇక ఏలూరు పార్లమెంట్లో మొత్తం 7 ఉంటే ఇందులో 6 కూటమి గెలుచుకుంటుంది, 1 వైఎస్ఆర్సీపీ అని చెప్తున్నారు. సో ఉంగుటూరు అలయన్స్, దెందులూరు అలయన్స్, ఏలూరు అలయన్స్, పోలవరం వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. చింతలపూడి అలయన్స్, నూజివీడి అలయన్స్, కైకులూరు అలయన్స్. బట్ మనకున్న అంచనా ప్రకారం పోలవరం కూడా స్వల్ప మెజారిటీతో కూటమి గెలవబోతుందని చెప్పి మనకి వేరే సమాచారం కూడా ఉంది. ఇక ఎన్టీఆర్ జిల్లా మొత్తం 8 ఉంటే 7 కూటమి, 1 వైఎస్ఆర్సీపీగా ఉన్నాయి. తిరువూరు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది. ఇక గన్నవరం అలయన్స్, విజయవాడ వెస్ట్ అలయన్స్, సెంట్రల్ అలయన్స్, విజయవాడ ఈస్ట్ అలయన్స్, మైలవరం అలయన్స్, నందిగమ అలయన్స్, జగ్గంపేట సో అలయన్స్ గెలుచుకోబోతుంది. ఇక కృష్ణాలో కృష్ణా డిస్టిక్ మొత్తం కృష్ణా పార్లమెంట్ పరిధిలో 6 ఉంటే 7 ఉంటే మొత్తం కూడా 6 కూడా కూటమి గెలుచుకోబోతున్నట్టు చెప్తున్నారు. గుడివాడ అంటే కొడాలి నాని ఓడిపోబోతున్నాడు, అక్కడ అలయన్స్, పెడాన అలయన్స్, మచిలీపట్నం అలయన్స్, అవనిగడ్డ అలయన్స్, పామర్ అలయన్స్, పెనమలూరు కూడా అలయన్స్ అని చెప్తున్నారు. ఇక గుంటూరు 7 ఉంటే 7కి 7 కూడా కూటమని చెప్తున్నారు. తాడికొండ అలయన్స్, మంగళగిరి నారా లోకేష్ గెలవబోతున్నారు అలయన్స్, పొన్నూరు అలయన్స్, తెనాలి అలయన్స్, తెనాలి అంటే నాదండ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు అక్కడ, ప్రతిపాడు అలయన్స్, గుంటూరు వెస్ట్ అలయన్స్, ఈస్ట్ అలయన్స్, విడుదల రజని కూడా ఇక్కడ ఓడిపోబోతుంది. ఇక పల్నాడు 7 ఉంటే 6 కూటమి, 1 వైఎస్ఆర్సీపీగా చెప్తున్నారు. పెదకూరపాడు అలయన్స్, చిలకలూరుపేట అలయన్స్, నరసరావుపేట మాత్రం వైఎస్ఆర్సీపీ అని చెప్తున్నారు. సత్తెనపల్లి అలయన్స్, వినుకొండ అలయన్స్, గురజాల అలయన్స్, మాచర్ల అలయన్స్. సో మాచర్లలో కూడా ఇక్కడ జూలగంటి బ్రహ్మానందరెడ్డి గెలవబోతున్నారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడ ఓడిపోబోతున్నాడు అని చెప్పి ఇక్కడ మనకి దీన్ని బట్టి అయితే అర్థమవుతుంది. ఇక బాపట్ల 6 ఉంటే 4 అలయన్స్, 1 వైఎస్ఆర్సీపీ, 1 కాంగ్రెస్ గెలవబోతుందని చెప్తున్నారు. ఇక్కడ వేమూరు అలయన్స్, రేపల్లి అలయన్స్, బాపట్ల వైఎస్ఆర్సీపీ, పర్చూరు అలయన్స్, అద్దంకి అలయన్స్, చీరాల మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి
వీళ్ళైతే చెప్తున్నారు. ఇక ప్రకాశం 8 ఉంటే 7 కూటమి, 1 వైఎస్ఆర్సీపీ, సంతనూతలపాడు అలయన్స్, ఎర్రగొండపాలెం మాత్రమే వైఎస్ఆర్సీపీకి వెళ్తుంది, దర్శి అలయన్స్, ఒంగోలు అలయన్స్, కొండపి అలయన్స్, మార్కాపురం అలయన్స్, గిద్దలూరు అలయన్స్, కనిగిరి అలయన్స్ అయితే గెలుచుకోబోతున్నారు. ఇక నెల్లూరు గన 8 ఉంటే 8కి 8 కూటమి గెలుచుకోబోతుంది, సర్వేపల్లి అలయన్స్, కందుకూరు అలయన్స్, కావలి అలయన్స్, ఆత్మకూరు అలయన్స్, కొవ్వూరు అలయన్స్, నెల్లూరు సిటీ అలయన్స్, నెల్లూరు రూరల్ అలయన్స్, ఉదయగిరి కూడా అలయన్స్ గెలుచుకోబోతుంది. ఇక కడప జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో కూడా కూటమి 4 గెలిచే అవకాశం ఉంది, వైసీపీ 3 గెలిచే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. కడప కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికి బద్వేలు వైఎస్ఆర్సీపీ, జమ్మలమడుగు అలయన్స్, కడప అలయన్స్, కమలాపురం మళ్ళీ వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి మేనమామ అక్కడ, మైదుకూరు అలయన్స్, ప్రొద్దుటూరు అలయన్స్, పులివెందుల జగన్మోహన్ రెడ్డి అక్కడ గెలవబోతున్నాడు. ఇక కర్నూలు 7 ఉంటే 4 కూటమి, 3 వైఎస్ఆర్సీపీ అని చెప్తున్నారు. కర్నూలు అలయన్స్, కోడుమూరు మాత్రం వైఎస్ఆర్సీపీ, ఎమ్మగనూరు అలయన్స్, మంత్రాలయం అలయన్స్, ఆదోని అలయన్స్, అట్లూరు మాత్రం వైఎస్ఆర్సీపీ, అలాగే పత్తికొండ వైఎస్ఆర్సీపీ అయితే గెలుచుకోబోతున్నట్టుగా చెప్తున్నారు. ఇక నంద్యాల 7 ఉంటే 6 కూటమి, 1 వైఎస్ఆర్సీపీ అని చెప్తున్నాడు. ఆలగడ్డ అలయన్స్, శ్రీశైలం అలయన్స్, నందికొట్కూరు అలయన్స్, నంద్యాల అలయన్స్, అలాగే బనగానపల్లి మాత్రం కూటమి గెలవబోతుంది. డోన్ అలయన్స్, పాణ్యం అలయన్స్. డోన్ అంటే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అక్కడైతే ఓడిపోబోతున్నాడు. ఇక శ్రీ సత్సాయికి కాన్స్టిట్యున్సీకి సంబంధించి 6 ఉంటే 5 కూటమి, 1 అయితే వైఎస్ఆర్సీపీగా చెప్తున్నారు. ఇక మడకశిర వైఎస్ఆర్సీపీకి, హిందూపురం నందమూరి బాలకృష్ణ గెలవబోతున్నాడు అలయన్స్, పెనుగొండ అలయన్స్, పుట్టపర్తి అలయన్స్, ధర్మవరం అలయన్స్, కదిరి అలయన్స్. ఇక అనంతపురం 8 ఉంటే 7 కూటమి, 1 కాంగ్రెస్. ఇక్కడ వైసీపీ ఖాతా తెరవట్లేదు, కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. రాప్తాడు అలయన్స్, రాయదుర్గం అలయన్స్, ఉరవకొండ అంటే ఆల్రెడీ టీడీపీ ఎమ్మెల్యే పయ్యవోలు కేసు గెలబోతున్నాడు అక్కడ. గుంతకల్లు అలయన్స్, తాడిపత్రి అలయన్స్, సింగనమల మాత్రం కాంగ్రెస్ పార్టీకి గెలుస్తుందని చెప్పి ఇచ్చారు. మరి అక్కడైతే టీడీపీ నుంచి అయితే బండారు శ్రావణి అయితే పోటీ చేసినట్టుగా ఉంది. ఇక అనంతపురం అర్బన్ అలయన్స్, కళ్యాణదుర్గం అలయన్స్. ఇక అన్నమయ్యకు వచ్చేటప్పటికి 6 ఉంటే 4 కూటమి, 2 వైఎస్ఆర్సీపీగా చెప్తున్నారు. రాజంపేట అలయన్స్, కోడూరు వైఎస్ఆర్సీపీ, రాయచోటి వైఎస్ఆర్సీపీ, తంపలపల్లి అలయన్స్, పీలేరు అలయన్స్, మదనపల్లె కూడా అలయన్స్ గెలవబోతున్నట్టుగా చెప్తున్నారు. ఇక తిరుపతి 7 ఉంటే 6 కూటమి, 1 వైఎస్ఆర్సీపీ చెప్తున్నారు. తిరుపతి అలయన్స్, సూళ్లూరుపేట అలయన్స్, వెంకటగిరి అలయన్స్, గూడూరు అలయన్స్, శ్రీకాళహస్తి అలయన్స్, సత్యవేడు మాత్రం వైఎస్ఆర్సీపీ, చంద్రగిరిలో అక్కడ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఓడిపోబోతున్నాడు. అక్కడ టీడీపీ అయితే అక్కడ గెలవబోతుంది. ఇక చిత్తూరు 7 ఉంటే 6 కూటమి, 1 వైఎస్ఆర్సీపీగా చెప్తున్నారు. ఇక పొంగనూరు మాత్రం వైఎస్ఆర్సీపీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ గెలవబోతున్నాడు. నగరి రోజా ఓడిపోబోతుంది అక్కడ అలయన్స్, గంగాధర్ నెల్లూరు అలయన్స్, చిత్తూరు అలయన్స్, పూతలపట్టు అలయన్స్, పలమనేరు అలయన్స్, కుప్పం నారా చంద్రబాబు నాయుడు అక్కడ గెలవబోతున్నారు అలయన్స్. ఇక లోక్సభ 25 స్థానాలకు కానీ మనం ఎవరైనా గెలుస్తారనేది ఒకసారి పరిశీలిస్తే శ్రీకాకుళం అలయన్స్, విజయనగరం అలయన్స్, అరకు మాత్రం వైఎస్ఆర్సీపీ, విశాఖపట్నం అలయన్స్, అనకాపల్లి అలయన్స్, కాకినాడ అలయన్స్, రాజమండ్రి అలయన్స్, అమలాపురం అలయన్స్, నర్సాపూర్ అలయన్స్, ఏలూరు అలయన్స్, మచిలీపట్నం అలయన్స్, విజయవాడ కేసినేని నాని అయితే అక్కడ ఓడిపోబోతున్నాడు, అక్కడ అలయన్స్ గెలవబోతుంది. గుంటూరు అలయన్స్, నర్సరావుపేట అలయన్స్, బాపట్ల అలయన్స్, ఒంగోలు అలయన్స్, నెల్లూరు అలయన్స్, తిరుపతి అలయన్స్, చిత్తూరు అలయన్స్, రాజంపేట అలయన్స్, కడప మాత్రం కాంగ్రెస్ అంటే షర్మిల గెలవబోతుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఇకపోతే నంద్యాల వైఎస్ఆర్సీపీ, కర్నూలు వైఎస్ఆర్సీపీ, అనంతపురం అలయన్స్, హిందూపురం అలయన్స్. ఇక మొత్తంగా ఎక్స్పెక్టెడ్ సీట్స్ గా మనం పరిశీలిస్తే 153 స్థానాలు అసెంబ్లీ స్థానాలు అయితే కూటమి కైవసం చేసుకోబోతుందని చెప్తున్నారు. ఇక పార్లమెంట్ స్థానాలకు వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ 3 స్థానాలు, అలాగే 20 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోబోతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ 1 ఎంపీ స్థానాన్ని, 2 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకోబోతున్నట్టుగా చెప్తున్నారు. ఏది ఏమైనా కూటమి అత్యధికంగా 153 సీట్లు అసెంబ్లీ సీట్లు, 21 పార్లమెంటు సీట్లు గెలుచుకోబోతుందని అయితే వీళ్ళైతే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక ఓట్ షేర్ కూడా 53% ఓట్ షేర్ని కూటమి కైవసం చేసుకుంటే 39% ఓట్ షేర్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. 5% ఓట్ షేర్ని అయితే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటున్నట్టుగా చెప్తున్నారు. అంటే 50% ఓట్ షేర్ నుంచి దాదాపు 11% ఓట్ షేర్ని అయితే వైఎస్ఆర్సీపీ కోల్పోయింది. 40% ఓట్ షేర్ నుంచి ఇతర పార్టీలతో కలుపుకుని 53% అయితే తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎగబాగినట్టుగా తెలుస్తుంది. ఇది మొత్తంగా ఇచ్చినటువంటి సర్వే అయితే చాలా స్పష్టంగా సీట్ల సంఖ్యను అయితే చాలా స్పష్టంగా అయితే వివరించడం జరిగింది. మొత్తంగా కూటమి ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తుంది అని చెప్పి ఏపీ కనెక్ట్ సర్వే ద్వారా మరొకసారి స్పష్టమైంది.